హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 866వ నామం, రెండక్షరాల నామం అజా. ఈ నామంతో అమ్మవారికి అజాయై నమః అని చెప్పుకోవాలి. అజా అంటే పుట్టుక లేనటువంటి స్వరూపం, జన్మే లేనటువంటిది. అంటే అమ్మ లీలా విగ్రహ ధారిణి అని మనం ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నాం కదండి. మరి అమ్మకు రూపం జన్మ లేకపోవటం ఏంటి అంటే, లీలా విగ్రహం ధరించినంత మాత్రాన అమ్మవారు ఒక కాలంలో పుట్టింది అని చెప్పడానికి లేదు. ఆవిడ అనాది, సృష్టికి ముందు ఉన్నది, సృష్టికి తర్వాత ఉంటుంది, సృష్టి చేస్తూ ఉంటుంది. ఈ అజానామం మనం ఇంతకుముందు అష్టమూర్తి రజా జైత్రి అనే నామం దగ్గర చెప్పుకున్నాం. అయితే 2 సార్లు వచ్చింది అంటే వసిన్యాది వాగ్దేవతలు అక్కడ చెప్పినటువంటి అర్థం వేరు, ఇక్కడ చెప్పినటువంటి అర్థం వేరు. ఆ అర్థభేదంతో దీన్ని మనం స్వీకరించవచ్చు. అజా శబ్దానికి ఉపనిషత్ చెప్పిన ప్రకారం అజో నిత్య శాశ్వతోయం పురాణ, ఏది శాశ్వతము, నిత్యము, సనాతనము అయింది ఉందో అది అజా. అజా శబ్దానికి మాయా అనే అర్థం కూడా ఉంది. అమ్మవారి లీలా విగ్రహ ధారణ అది కూడా సంభవామి ఆత్మామయాయ అని చెప్పినట్లుగా ఆమె యొక్క మాయశక్తి చేతనే ధరిస్తూ ఉంటుంది. ఆ మాయాశక్తిని ఇక్కడ మనం అజా అని చెప్పుకోవచ్చు. అజాం ఏక లోహిత శుక్లకృష్ణాం అని చెప్పుకోవచ్చు. అజా శబ్దానికి ఇంకొక అర్థం ఉంది. అజతి గచ్చతి క్షపతి ఇది వా అజహ. అంటే అజ అంటే నడుచున్నది, వ్యాపించున్నది, ప్రేరేపించున్నది, వెదజల్లున్నది. ఇట్లా అనేక రకాల అర్థాలు తీసుకోవచ్చు. అమ్మ సర్వత్రా వ్యాపించింది కనుక అజ, ప్రతివారి బుద్ధులను ప్రేరేపిస్తోంది కనుక అజ. ఈ సృష్టిలో ఎవరికి ఏది కావాలో అది వెదజల్లుతోంది. పంట పండించినప్పుడు రైతు విత్తనాలు జల్లుతాడు, అది పెరిగి ఆ విత్తనాలకు అనుగుణంగా పంట వస్తుంది. అదేవిధంగా జీవుల యొక్క కర్మ బీజాలని అమ్మ వెదజల్లుతుంది. అలా సృష్టిని ఉత్పన్నం చేస్తుంది కనుక అమ్మ అజ. ఈ నామాన్ని ఇన్ని రకాలుగా మనం భావించవచ్చు. ఆ తర్వాత నామం క్షయ వినిర్ముక్త అనేటువంటి నామంలోకి మనం వెళ్ళే ముందు ఓం ఐం హ్రీం శ్రీం అజాయై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.